ఈజిప్ట్లోని గిజాలో ఉన్న గ్రేట్ పిరమిడ్ లోపల ఏముందో శోధించేందుకు ఓ రోబోట్ దాని లోపలికి ప్రవేశించింది. ఒక ఆధునిక రోబో గ్రేట్ పిరమిడ్లోకి వెళ్లటం ద్వారా పురాతన నాగరికతపై నూతన విండోను సమర్థవంతంగా తెరిచింది. గ్రేట్ పిరమిడ్ అంటే అతిపెద్ద ఈజిప్టియన్ పిరమిడ్. కైరో శివార్లోని ఈ పిరమిడ్ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశంలోని 4వ పాలకుడు ఫారో కుఫు సమాధి అని చెబుతుంటారు. ఈ పిరమిడ్ సుమారు 4500 ఏళ్ల క్రితం నిర్మితమైంది. ప్రపంచంలోని 7 వింతలలో ఇది ఒకటి. ఈ పిరమిడ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. తాజాగా క్వీన్ ఛాంబర్కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు వీరు తమ తవ్వకాల ద్వారా వారు పిరమిడ్లోకి 40 డిగ్రీల కోణంలో పైకి చేరుకోలేకపోయారు. దీంతో వారి అన్వేషణకు పెద్ద ఆటంకం ఏర్పడింది. యూకేకి చెందిన శాస్త్రవేత్త దాదాపు 5 సంవత్సరాల కృషితో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ రోబోను రూపొందించారు. పిరమిడ్లోకి ప్రవేశించే రోబో చాలా తేలికగా ఉండాలనే ఉద్దేశంతో దీని బరువును 5 కిలోలకు తగ్గించారు. తర్వాత పాసెస్ ద్వారా రోబోట్ను సున్నితంగా తరలించే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇది పిరమిడ్ లోపలి భాగానికి ఏ మాత్రం నష్టం కలిగించకుండా ప్రత్యేకమైన ఫుటేజ్లను అందించింది. పిరమిడ్ లోపలి గదికి సంబంధించిన ఫోటోలను అందించింది. ఈ రోబో కెమెరా ఒక విచిత్రమైన రాయికి సంబంధించిన ఫోటోను పంపింది. అయితే పిరమిడ్లోని స్తూపాకారం షాఫ్ట్ ఉద్దేశం ఎవరికీ తెలియదు. ఇది గాలి కోసం ఏర్పాటు చేసిన బిలం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ స్తూపాకారంలో 50 మీటర్లు ముందుకు సాగాక ముగింపు దగ్గర తదుపరి యాక్సెస్ను నిరోధించడానికి ఒక రాయిని ఉంచారు. ఆ రాయి దేనిని అడ్డుకుంటుందో తమకు అర్థం కాలేదన్నారు. దీని ప్రయోజనం ఏమిటనేది మిస్టరీగా మిగిలిపోయిందని అంటున్నారు.